హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నామో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడున్నామో కన్యాకుమారి, తమిళనాడు తీర ప్రాంతం, తమిళనాడు తీరంలో ఉన్న ఒక టౌన్ అన్నమాట. ఇది కన్యాకుమారి అనే సముద్రంలో ఉన్నాము. ఈ కన్యాకుమారి దీన్నే వ్యూ టవర్ అనేసి అంటారు. ఇప్పుడు మనం వ్యూ టవర్ మీదకి వెళ్తున్నాము. అసలు ఆ టవర్ మీదకి వెళ్ళి వ్యూ ఎలా ఉంటుందో మనం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. మన వ్యూవర్స్ అందరూ, మన ఫాలోవర్స్ అందరూ చూడండి, చూసి ఆ వ్యూని ఎంజాయ్ చేయండి. చూడండి వ్యూ అనేది ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మీకు కన్యాకుమారి అనేది దేనికి ఫేమస్ అనేది నేను చెప్తాను. ఈ కన్యాకుమారి అనే టౌన్కి ఎందుకు ఈ విధమైన పేరు వచ్చిందో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కన్యాకుమారిలో మామూలుగా 2 ఐలాండ్ ఉంటాయన్నమాట. ఒక ఐలాండ్ మీద కన్యాకుమారి అనే ఆమె శివుని మీద ప్రేమతో శివుని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అది గాఢంగా తపస్సు చేయడం జరిగింది. అందువల్లనే ఈ టౌన్కి కన్యాకుమారి అనే పేరు వచ్చింది. అదేవిధంగా ఆమె పాదముద్రలు ఆ ఐలాండ్ మీద ఉండడంతో ఆ ఐలాండ్ని శ్రీపాదం అనేసరి కూడా అంటారు. అదేవిధంగా అదే ఐలాండ్ మీద శ్రీ వివేకానంద ధ్యానం చేయడం వల్ల అక్కడ రాడ్ మెమోరీ అనే ఒక పేరుతో వివేకానంద విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనము అలాగే ఇంకొక ఐలాండ్ ఉందండి. ఆ ఐలాండ్ పైన మన భారతదేశ తత్వవేత్త అయిన తిరువలయ్య గారి విగ్రహాన్ని 133 అడుగులతో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళేసి మామూలుగానే అక్కడ వెళ్ళేసి నేను మీకు చూపిస్తాను ఆ వ్యూ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యాకుమారి ఐలాండ్ ఎలా ఉంటుంది, మళ్ళీ తర్వాత వివేకానంద విగ్రహం కాటి నుంచి తిరువలయ్య గారి విగ్రహం మనం చూడడానికి వెళ్తున్నాం.